రాజకీయంలో ఎట్లుంటదుల్లా ఒక్క పారి గెలిచి పదవిలో కూసున్నారంటే 5 ఏళ్ళు పురుసత్ మళ్ళా ఓట్లు వచ్చేదాకా ఆ కుర్చీ ఆళ్ళదే. పబ్లిక్ కు సేవ చేయలేదనో, పడని పాటోళ్ళు ఏదో అన్నారనో, అవినీతి చేసిందని వార్తలు వచ్చినాయనో ఎవ్వరు సుతా వెనకకి దగ్గరు, కుర్చీ ఇడిచిపెట్టరు. వార్డు మెంబర్ కాంచెల్లి షురూ చేస్తే ప్రధాని కుర్చీ దాకా. అయితే ఉపరాష్ట్రపతి సారు రాత్రి ఇట్లా రాజీనామా చేసిండో లేదో పొద్దుగాల రాష్ట్రపతి మేడం ఓకే అన్నది. పానం బాగలేకనే పది విడిచిపెట్టినా అని 74 ఏండ్ల పెద్ద మనిషి చెప్తాండు గాని వెనకాల కారణాలు ఏరే ఉన్నాయని ఢిల్లీలా జోరుగా చర్చ నడుస్తాంది. ఎందుకంటే నిన్న పొద్దాక రాజ్యసభ నడిపినోడు రాత్రికే రాజీనామా ఉత్తరం ఇచ్చిండు. ఇంతల్నే ఏదో జరిగిందనేది ప్రతిపక్షాల మాట. ఇంకో 2 ఏండ్లు పదవిలుండే ఛాన్స్ ఉన్నా ఎందుకు దిగివేండో చెప్పాలని ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో లొల్లి నడిచింది. అయితే ఓ 10 రోజుల కిందట ధన్కర్ సార్ అన్న మాటలు ఇప్పుడు మస్తు గిరికలు కొడుతున్నాయి. I will retire at the right time. August 2027. పక్క 5 ఏండ్లు పదవిలుంటా, ఇంకో 2 ఏండ్ల కుర్చీ దిగుతా అని చెప్పి ఇంతల్నే మాజీ ఉపరాష్ట్రపతి అయ్యిండు. అయితే బీజేపీ తోటి వడతలేదని, సుప్రీంకోర్టు గురించి ఏదో అన్నాడని, అందుకే గిట్ల అయినట్టుందని కొందరు అంటాన్రు. ఇన్నేండ్ల చరిత్రలా ఎవ్వలిగినా ఇట్లా నడమంత్రాన్ని వెళ్ళిపోలే. మరి రూల్స్ ప్రకారం 60 రోజుల్లో కొత్తోళ్ళు రావాలి. దానికి సుతా ఎలక్షన్ ఉంటది. లోక్సభ రాజ్యసభ ఎంపీలు కలిసి ఎన్నుకుంటారు. ఇక ఇప్పుడు ఎవరిను సెలెక్ట్ చేస్తారో గాని చాలా మంది పేర్లే వినబడుతున్నాయి.